రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యువ వికాసంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఏడాది కాలంగా రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదని యువ విలామని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువతను నిలువునా కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. బోగస్ హామీలు అబద్దాలకు కేరాఫ్గా కాంగ్రెస్ ఏడాది పాలన మారిందని కేటీఆర్ చెప్పారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు హామీ బోగస్ అని తేటతెల్లమైందన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల హామీల అమలు కోసం యువత ప్రశ్నించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లుగా పబ్లిసిటీ చేసుకుంటుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 55,143 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్ బడాయి చేస్తుందన్నారు. ఏడాదిలో కాంగ్రెస్ భర్తీ చేసింది కేవలం 12,527 ఉద్యోగాలు మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తూ గొప్పలు చెప్పుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు మరిచి నిరుద్యోగ యువతను మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్కు అధోగతి తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని గుర్తు చేస్తూనే ఉంటామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యువ వికాసానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఇలా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పాటు ప్రజలను మోసం చేసి తెలంగాణ ప్రజలపై అనేక కుట్రలు చేసి ఇవాళ సంబరాలు జరుపుకుంటుంది. సంబరాల నేపథ్యంలో ఇవాళ యువ వికాసం సంబరాల పైన కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేశారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదు, యువ విలాపమే అని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువతను నిలువునా మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ బోగస్ హామీలు, అబద్దాలకు చేరాక ఈ ఏడాది కొనసాగింది ప్రజాపాలన అని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు హామీ బోగస్ అని చేతికెళ్లమైందని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగ నోటిఫికేషన్ తామే ఇచ్చినట్టు పబ్లిసిటీ చేసుకుంటున్నారే తప్ప కొత్త ఉద్యోగాలు ఇచ్చింది లేదని చెప్పేసి కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను లెక్కలతో సహా కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. 55,143 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం బడాయి చేస్తుంది. కానీ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది కేవలం 12,527 ఉద్యోగాలు మాత్రమే అని స్పష్టం చేశారు. టీచర్ పోస్టులు, అందులో టీచర్ పోస్టులు 5,973 కాగా గ్రూప్ 1 60 నోటిఫికేషన్, స్టాఫ్ నర్సు 6,494 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి ఉద్యోగాలు మొత్తం కూడా మేమే ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని వల్ల ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు మధ్య నిరుద్యోగ యువతను మోసం చేయాలని చూసే కాంగ్రెస్ అధోగతే ఖచ్చితంగా అని చెప్పేసి కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని గుర్తు చేస్తూనే ఉంటాం, ఖచ్చితంగా నిలదీస్తాం, వేటాడతామని చెప్పేసి కూడా మరొకసారి ఆ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా స్పందించారు. 2 లక్షల ఉద్యోగాల బట్టి ఉద్యోగ క్యాలెండర్, నిరుద్యోగ ఏదైతే భృతి ఉందో ఇవన్నీ కూడా ఎన్నికల హామీలు అమలు చేయాలని చెప్పేసి యువత ప్రశ్నించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ప్రశ్నించారు. అంతేకాకుండా ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఆనాడు రాహుల్ గాంధీ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి అశోక్ నగర్కి వెళ్లి మెట్లపైన కూర్చున్న విషయాలను కూడా అనేక సందర్భాల్లో గుర్తు చేశారు. ఇవాళ గురుకులాల్లో జరుగుతున్న అనేక అంశాలను కూడా ఇవాళ
బీఆర్ఎస్ వర్తించినటువంటి ఈ సంవత్సర పాలన కొనసాగుతున్న కుట్రలను మరొకసారి ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. ఖచ్చితంగా యువతంతా కూడా వాళ్ళ యువ వికాసం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని చెప్పేసి ప్రశ్నించాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్తించిన కేటీఆర్ ఎక్స్వేరిగా స్పందించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వాస్తవాలను ప్రజలకు చెప్పాలి తప్ప అవాస్తవాలను చూపడం ఏమాత్రం కరెక్ట్ కాదని దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధోగతి అని చెప్పేసి కూడా మరొకసారి ఎద్దేవా చేశారు. రైట్, థ్యాంక్ యూ.